ఉన్నా సరే ధీరజ్ నన్ను ఎప్పుడు చెడు దృష్టితో చూడలేదక్క. అంత మంచోడు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా? లేదు, వారి ప్రాణం పోయినా అలాంటి తప్పుడు పనులు చేయడక్క. నాకు తెలుసు ప్రేమ, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఎవరో ధీరజ్ మీద కుట్ర చేశారనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకొని ఛేదించాలి. అప్పుడే మన ధీరజ్ని బయటకు తీసుకురాగలం. లేదంటే తను అన్యాయంగా జైల్లో ఉంటాడు. ఆల్రెడీ చంద్రబాబు సాగర్ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలిస్తే ఈ పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలనే దాని గురించి ఆలోచించవచ్చు. ఆ ఎస్ఐ ఎవరిని లోపలికి రానివ్వడం లేదు, ధీరజ్తో మాట్లాడనివ్వట్లేదు. అవునక్క, ధీరజ్తో